కుంభరాశి లేదా కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అత్యంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళ, లేదు అంటే విపరీతమైన మొండితనం కలిగిన వాళ్ళ. వీళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగలుగుతారా? లేదు అంటే ప్రపంచ పోకడలని అర్థం చేసుకోలేక తమలో తాము సతమతమవుతూ ఉండిపోతారా? అలానే అసలు వీరు కుంభరాశి లేదా కుంభ లగ్నంలోనే పుట్టడానికి గల కారణాలని కర్మ సిద్ధాంతం ఏ విధంగా వివరిస్తుంది? తర్వాత కుంభరాశి లేదా కుంభ లగ్నం వాళ్ళ యొక్క జీవిత విధానము, జీవితం ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. కుంభరాశి లేదా కుంభ లగ్నం అనేవి సహజ కాలపురుష చక్రంలో 11వ రాశి కింద వస్తుంది. ఇది శని భగవానుడికి సంబంధించిన రాశి. మకర కుంభరాశులు రెండు కూడా శని భగవానుడికి సంబంధించిన అయినప్పటికీ కూడా ఏంటి అంటే కుంభరాశి అనేది శని భగవానుడికి మూల త్రికోణ రాశి అవుతుంది. కాబట్టి శని భగవానుడికి ప్రభావం అనేది కుంభరాశిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే శని భగవానుడితో పాటుగా కుంభరాశికి రాహును కూడా కోలాడిగా తీసుకున్నారు. కాబట్టి ఈ లగ్నం లేదంటే ఈ రాశుల వారి మీద అటు శని భగవానుడి యొక్క ప్రభావము, అలానే ఇటు రాహు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత అసలు వీళ్ళు కుంభ లగ్నం లేదా కుంభరాశిలోని ఎందుకు పుట్టారు అంటే కొన్ని కర్మ సిద్ధాంతాల ప్రకారం ఏమిటి అంటే ఎవరైతే గత జన్మల్లో సామాజిక శ్రేయస్సు కోసం, అది ఆధ్యాత్మిక పరమైనది కావచ్చు, లేదంటే మేధోపరమైనది కావచ్చు, ఇలా ఏదో ఒక పనిని మొదలుపెట్టి కొన్ని అనివార్య కారణాల వలన వాటిని పూర్తి చేయలేక మధ్యలోనే ఆపివేస్తారో అటువంటి వాటిని మరలా పూర్తి చేసేందుకు గాను ఈ జన్మలో కుంభరాశి లేదా కుంభ లగ్నంలో పుట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కర్మ సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఒక విధంగా మనం కుంభరాశి వారి యొక్క జీవిత విధానాన్ని చూస్తే అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి లేదా కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా చాలా మంది తమ వ్యక్తిగత జీవితాల కంటే కూడా సామాజిక శ్రేయస్సు కోసం ఎక్కువగా ఆరాటపడే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కువ మంది రీసెర్చర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మళ్ళా డాక్టర్స్ అంటే మరీ ముఖ్యంగా మనకి ఈ వైరాలజీకి సంబంధించి కావచ్చు, లేదు అంటే కనుక ఏదైనా మెడిసిన్కి సంబంధించిన వాళ్ళలో అంటే కొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళు గాను, అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి మరలా ఈ వెల్ఫేర్ సొసైటీస్కి సంబంధించిన వాళ్ళు, లేదు అంటే కనుక మనకి ఈ హ్యూమనిస్టులు కావచ్చు, పెట్ లవర్స్ కావచ్చు, అంటే సొసైటీ కోసం ఎక్కువగా ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది కుంభరాశిలోనే ఉంటూ ఉంటారు, లేదా కుంభ లగ్నానికి కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. కొంతమంది చూడండి ఇక్కడ మనకి జంతువులకు సంబంధించి వాళ్ళకి సంరక్షణ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, కొంతమంది పర్యావరణానికి సంబంధించి ఫైట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కుంభరాశి లేదా కుంభ లగ్నాలకే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ఏంటి అంటే తమ వ్యక్తిగత జీవితాల కంటే కూడా సొసైటీ గురించి ఎక్కువగా ఆరాటపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇది కర్మ సిద్ధాంతానికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత అసలు కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం వీళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వం, మనస్తత్వం వీటి గురించి తెలుసుకుందాము. నక్షత్రాల వారికి కూడా ఇక్కడే ఫలితాలు చెప్పుకుందాం. కుంభ లగ్నము లేదా కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే కుంభ లగ్నం లేదా కుంభరాశిలో పుట్టిన వాళ్ళలో చాలా మంది మంచి మేధావులుగాను, మంచి ఇంటలెక్చువల్స్ గాను ఉంటారు. వీళ్ళకి అనేక అంశాల మీద మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఏ విషయమైనా సరే గుడ్డిగా నమ్మరు. ప్రతిదీ కూడా చాలా లాజికల్గా ఆలోచించి సైంటిఫిక్ రీజనింగ్ కావచ్చు, మంచి అనాలిసిస్ చేసి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అనేవి ఈ లగ్నం లేదా ఈ రాశిలో పుట్టిన వాళ్ళలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే మరలా ఇక్కడికి వచ్చేసరికి మనుషుల్ని ఈజీగా నమ్మేస్తారు. ఒక అంశానికి సంబంధించి వీటిలో అనాలిసిస్ చేసే వ్యక్తిత్వం అన్నప్పటికీ మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఈజీగా వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక వయసు వచ్చే వరకు కూడా ఏంటంటే ఈ ఇబ్బంది అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి కుంభరాశి అనేది వాయుతత్వ రాశి అవుతుంది. అందువల్ల వీళ్ళ ఆలోచనలు అనేవి గాలిలాగా నిరంతరం మారుతూ ఉంటాయి. అలానే చాలా స్వేచ్ఛగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కుంభరాశి అనేది మరలా స్థిర రాశి అవుతుంది కాబట్టి ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే మాత్రం దానిని మార్చుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి. ఇది వీరిని అత్యంత పట్టుదల కలిగిన వ్యక్తులుగాను, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అత్యంత మొండివారుగా కూడా మారుస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కుంభరాశి లేదా కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగత జీవితాల కంటే కూడా సొసైటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పారదూరాలలో కావచ్చు, మానవతావాదం కావచ్చు, జాలి దయ అనేవి కాస్త మెండుగా ఉంటాయని చెప్పుకోవాలి. ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ కులం కానీ, మతం కానీ, వర్గభేదాలు ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూసే విశాల దృక్పథం అనేది శని భగవానుడు వీళ్ళకి అనుగ్రహిస్తారనే చెప్పుకోవాలి.
అలానే మైనస్‌కి వచ్చేసరికి ఏంటి అంటే, సొసైటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలుండే అవకాశాలుంటూ ఉంటాయి. అలానే ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే, వీళ్ళ ఆలోచన ధోరణి, మనస్తత్వం అనేది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామితోటి కావచ్చు, చిన్న చిన్న విభేదాలను తీసుకొచ్చే అవకాశాలుంటూ ఉంటాయి. ఎంతసేపు నువ్వు సమాజం అదేనే చూస్తున్నావు, మమ్మల్ని పట్టించుకోవట్లేదనే మాట ఇలాంటివి వచ్చే అవకాశాలుంటూ ఉంటాయి. అలానే వృత్తి జీవితంలో చూసుకున్నట్లయితే ఉన్నతాధికారులతోటి కాస్త డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళేమో ఫ్రీడమ్‌ను కోరుకుంటారు. ఆ ఫ్రీడమ్ అనేది లేనప్పుడు, ఆ రెస్పెక్ట్ అనేది లేనప్పుడు అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలొచ్చే అవకాశాలుంటాయని చెప్పుకోవాలి. ఇక మనం నక్షత్రాల పరంగా చూస్తే గనక కుంభరాశిలో మనకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలుంటాయి. ధనిష్ట నక్షత్రం వారికి 3, 4 పాదాల వరకు ఇక్కడ కుజుడు అధిపతి కాబట్టి కుజ, శని, రాహుల యొక్క ఎనర్జీ అనేది వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు టెక్నికల్ రంగాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే శని, కుజుల యొక్క ఎనర్జీ వలన ఏంటి అంటే వర్క్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్లో చాలా డిసిప్లైన్డ్‌గా ఉండడము, చాలా హార్డ్ వర్క్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే మనకి ధనిష్ట అనేది సంగీతము వీటికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలాంటి వాటిల మీద ఆసక్తి అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే మెటీరియలిస్టిక్ డిజైర్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకున్న మైనస్ ఏంటి అంటే కుజుడు ఏంటంటే పర్ఫెక్షనిస్ట్. నాకు ఈ పని ఇలాగే జరగాలి, ఈ విధంగా జరగాలన్న మెంటాలిటీ అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ శని, రాహుల యొక్క ప్రభావం వలన కొన్ని సందర్భాల్లో ఏంటంటే జీవితంలో ప్రథమార్థంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే కోపం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు అనుకున్న పనులు, అనుకున్న విధానాలు అవ్వకపోవడం వలన ఏంటంటే విపరీతమైన స్ట్రెస్‌కి గురయ్యే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం అనేది రాహువుకు సంబంధించిన నక్షత్రం. ఇది కుంభరాశిలో ఉంటే కుంభరాశికి కోడలాడు రాహువే. అలానే ఈ నక్షత్రానికి అధిపతి రాహువే. కాబట్టి ఏంటంటే వీళ్ళు మెడికల్ రంగాల్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శతభిషము అంటే 100 మంది వైద్యులని అర్థం ఉంది. కాబట్టి మెడికల్ రంగాల్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత రాహు యొక్క ఎనర్జీ ఎప్పుడైతే యాడ్ అవుతుందో టెక్నికల్ రంగాల్లో కూడా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా రాహుకు సంబంధించిన పోర్ట్ఫోలియోనే. కాబట్టి ఈ రంగాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ రంగాల్లో సూపర్ సక్సెస్‌ని చూసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే రీసెర్చ్ రంగాల్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాధికి మూలాలు కనుక్కోవడంలో కావచ్చు, లేదంటే దానికి ఏదైనా వైద్యం కనుక్కోవడంలో కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా శతభిషము, రాహు యొక్క ఎనర్జీ అనేవి బాగా యాడ్ అవుతాయని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి రాహు ప్రభావం వలన ఏంటంటే కొన్ని కొన్ని విషయాల మీద విపరీతమైన అబ్సెషన్ అనేది ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హాబీస్ ఉండే అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ టెక్నాలజీకి సంబంధించి గేమింగ్ ఇలాంటి వాటిల మీద కూడా కాస్త అబ్సెషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది జీవితాంతం కూడా. ఇదొక్కని తగ్గించుకోగలిగితే చాలు మిగిలిందంతా బానే ఉంటుంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. పూర్వభద్ర అనేది గురువుకి సంబంధించిన నక్షత్రము. అజ ఏకపాద మనకి అధిదేవతగా ఉన్న నక్షత్రం కూడా. మీది కుంభలగ్నం అవుతూ పూర్వభద్ర నక్షత్రమైన, కుంభరాశి అవుతూ పూర్వభద్ర నక్షత్రమైనా కూడా వీళ్ళలో చాలామంది ఏంటంటే బయటికి చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు గానీ, అంతర్గతంగా మాత్రం ఎప్పుడు ఏదో ఒక అగ్ని అనేది వీళ్ళలో రగులుతూనే ఉంటుందని చెప్పుకోవాలి. సామాజిక శ్రేయస్సు కోసం, అలానే మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, ధర్మం కోసం ఫైట్ చేసే అవకాశాలు కావచ్చు, అటువంటి ఆలోచనలు కావచ్చు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి తత్వవేత్తలుగాను, శాస్త్రవేత్తలుగా ఉండే అవకాశాలున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం కావచ్చు, లేదు అంటే ఒకళ్ళకి మనం సలహాలు, సూచనలు ఇచ్చేంత స్థాయిలో ఉండే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే వీళ్ళలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే కాస్త చాదస్తం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓసీడీ లక్షణాలు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇక తర్వాత వీళ్ళకి సంబంధించిన విద్యాభ్యాసం ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. కుంభరాశి లేదా కుంభ లగ్నం వాళ్ళ మీద అటు శని భగవానుడి యొక్క ప్రభావము, ఇటు రాహు యొక్క ప్రభావం 2 ఎక్కువగా ఉంటూ ఉంటాయి. శని భగవానుడు అంటే క్రమశిక్షణ, బాధ్యత, హార్డ్ వర్క్, ఆబ్స్టికల్స్ ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటే, రాహువుకి వచ్చేసరికి అన్‌కన్వెన్షనల్ మెథడ్స్ కావచ్చు, క్రియేటివ్ థింకింగ్ కావచ్చు, ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే కుంభరాశి లేదా కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ విషయం సరే తమకు తాముగా తెలుసుకోగలుగుతారు, తమకు తాముగా నేర్చుకోగలుగుతారు. మకర కుంభ రాశుల్లో కావచ్చు, మకర కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మిగిలిన వాళ్ళలాగే వీళ్ళేంటి అంటే ప్రతీదీ బట్టి పట్టేయడం అని కాకుండా
ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దాన్నే ఎగ్జామ్స్‌లో అటెంప్ట్ చేయాలన్న ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి జరిగే దశ అంతర్దశలను బట్టి ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎడ్యుకేషన్‌లో ముఖ్యంగా ఈ సెవెంత్ నుంచి ఇంటర్ మధ్యలో ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రేకులు వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ టైంలో స్కూల్స్ ఎక్కువగా చేంజ్ అవ్వడం ద్వారా కావచ్చు. లేదు అంటే ఒక్కోసారి స్కూల్‌కెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అనేది పెద్దగా లేకపోవడము, చదువుకోవాలని ఇంట్రెస్ట్ అనేది పెద్దగా లేకపోవడం ఇలాంటివి కొంత జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వలన ఏంటి అంటే అందరికీ చదివే విధంగా, అందరూ నేర్చుకునే విధంగా మనకి నేర్చుకోబుద్ధి కాదు. సో, అదొక్కటి అప్పుడప్పుడు ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏ వాటిలో రాణించగలరు అంటే గనక, ముఖ్యంగా కుంభరాశి అనేది లేదా కుంభ లగ్నం అనేది రీసెర్చ్‌కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయం సరే రీసెర్చ్ రంగాల్లోకి వీళ్ళు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలానే మనకి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడవుతూ, పంచమాధిపతి బుధుడవుతారు. 4, 9 అనేవి ఇక్కడ 4 అంటే ప్రాథమిక విద్య వీటిని తెలియజేస్తుంది. 9 అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది. అలానే 5 అనేది తెలివితేటలను తెలియజేస్తూ ఉంటుంది. సో, జాతకంలో బుధ శుక్రులు బాగున్నారు అంటే మెడికల్ రంగాల్లో లేదంటే మెడిసిన్‌కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్లుగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి చదువులు చదువుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే వైరాలజీకి సంబంధించి కావచ్చు. లేదు అంటే కొత్తగా ఏదైనా మెడిసిన్‌కి సంబంధించి కొత్త ఆవిష్కరణలు అంటే వ్యాధులకి సంబంధించి కొత్తగా ఏదైనా మెడిసిన్ తయారు చేయడము, వీటికి కూడా మనకి కుంభరాశి, కుంభలగ్నం బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే బుధుడంటే ఒకవేళ బుధుడు జాతకంలో బలంగా ఉన్నారు అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తర్వాత బుధుడంటే కమ్యూనికేషన్ రంగాలొస్తాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్, తర్వాత డేటా అనాలిసిస్ ఇటువంటి చదువులు చదువుకునే అవకాశాలనేవి కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి శుక్రుడు బలంగా ఉన్నారు అంటే గనక అటువంటి సందర్భాల్లో క్రియేటివ్ రంగాల్లో అంటే మ్యూజిక్‌కి సంబంధించి కావచ్చు, ఆర్ట్స్‌కి సంబంధించి, డాన్స్‌కి సంబంధించి, లేదు అంటే ఈ సినిమాల్లో యాక్టింగ్ ఇలాంటి వాటిల మీద కూడా కాస్త ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి శని రాహుల కాంబినేషన్ ఒక్కోసారి ఏంటంటే మంచి విద్యను కూడా ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో కూడా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కెరియర్ అంటే ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి వాటి గురించి తెలుసుకున్నాము. కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళకి దశమ స్థానం అనేది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి అనేది సహజ కాలపురుష చక్రంలో 8వ రాశి. ఇదేం తెలియజేస్తుంది? 8 అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే రహస్యాలను తెలియజేస్తూ ఉంటుంది. రీసెర్చ్‌ని తెలియజేస్తూ ఉంటుంది. అందుకే పదే పదే చెప్తున్నాను కుంభరాశి వాళ్ళు రీసెర్చ్‌కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారని. అంటే ఇక్కడ మీరేదో గొప్ప శాస్త్రవేత్తలు అయిపోవాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా కావచ్చు, లేదు అంటే ఏ విషయమైనా సరే ఇన్‌డెప్త్‌గా వీళ్ళని తెలుసుకోగలిగిన కెపాసిటీని ఇస్తూ ఉంటుంది. అలానే వీళ్ళకి వృత్తి వ్యాపారాల పరంగా చూసుకుంటే గనక కన్‌స్ట్రక్షన్ రంగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. శాస్త్రవేత్తలుగా రాణించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఐటీ ప్రొఫెషనల్స్‌గా ఎందుకంటే మరలా బుధుడు పంచమాధిపతి అయ్యారు కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్‌గా రాణించే అవకాశాలు ఉంటాయి. అందులోను ఈ ముఖ్యంగా ఏఐకి సంబంధించి కావచ్చు, డేటా అనాలిసిస్‌కి సంబంధించి కావచ్చు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు లేదంటే ఏవియేషన్ అంటే మనకి ఈ విమానాలు వీటికి సంబంధించిన రంగాల్లో అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే జాతకంలో కుజుడు గనుక దశమానికి బలంగా కనెక్ట్ అవుతూ ఉంటే ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కుంభరాశి అంటే సమాజం పట్ల సామాజిక దృక్పథం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందని. కాబట్టి వీళ్ళు ఏంటంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులుగా కావచ్చు, ఎన్‌జీఓ నిర్వాహకులుగా కావచ్చు, అలానే న్యాయవాదులుగా కూడా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సహజంగా ఎప్పుడైతే దశమాధిపతి కుజుడు అవుతూ లగ్నాధిపతి లేదా రాష్ట్రాధిపతి శని భగవానుడు అయ్యారో అటువంటి సందర్భాల్లో ఏంటంటే సులభమైన పనుల కంటే కూడా సవాళ్ళతో కూడుకున్నవి ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ కానీ అటువంటి బిజినెస్లు కానీ చేయడానికి కుంభరాశి లేదా కుంభ లగ్నం వాళ్ళు కాస్త ఎక్కువ ఇష్టపడతారనే చెప్పుకోవాలి. అలానే ఒకళ్ళ కింద పనిచేసే కంటే మనకు మనంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోటి సొంత వ్యాపారాలు కావచ్చు, లేదంటే కన్సల్టెంట్లుగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎప్పుడైతే దశమాధిపతి కుజుడయ్యారో అటువంటి సందర్భాల్లో ఏమిటి అంటే కుంభరాశి లేదా కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు సీక్రెట్స్ ఏజెంట్స్‌గా అంటే అటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్‌లుగా కావచ్చు, లేదంటే ఆర్మీ ఆఫీసర్‌లుగా కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత రాజకీయాల్లో రాణించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే రాజకీయాల్లోకి వచ్చారంటే ఏదో పదవుల కోసం అని కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం ముఖ్యంగా ఇక్కడ కేవలం రాజకీయం అంటే ఏదో ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి పదవులనే కాదు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో హెడ్‌గా ఉండడం కావచ్చు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ద్వారా కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేయడము, మాస్ లీడర్‌లుగా ఎదిగే అవకాశాలు కూడా ఈ రాశి లేదా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి.
తర్వాత మనం కుంభరాశి వారికి సంబంధించిన కుటుంబము, తర్వాత ఆర్థిక పరిస్థితులు ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి రెండో స్థానం అనేది కుటుంబము, ఆర్థికము ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. దీనికి అధిపతి గురువు గారు. అలానే లాభాధిపతి కూడా గురువు గారే. ధనలాభాధిపతి అయిన గురువు గారు అసలు కుంభరాశి, కుంభలగ్నం వాళ్ళకి ఎక్కడున్నారు అనేది ఖచ్చితంగా పరిశీలన చేయాలి. ఎందుకంటే మీ జాతకంలో గురువు కనుక సరిగ్గా లేరు అంటే అటువంటి సందర్భాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా కాస్త ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే మీ జాతకంలో గురువు కనుక బలంగా ఉన్నారు అంటే ఎప్పుడు కూడా మనీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 32 ఏళ్ల తర్వాత కానీ లేదంటే 40 ఏళ్ల వయసు తర్వాత కానీ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. లైఫ్లో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ప్రాపర్టీస్ తీసుకోవడం అంటే ఇల్లు, వాహనాలు ఎలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం శుక్రుడు యొక్క స్థానాన్ని కూడా పరిశీలన చేయాలి. శుక్రుడు బలంగా ఉన్నారంటే చాలా ఈజీగా మంచి విలాసవంతమైన భవనాలు కావచ్చు, విలాసవంతమైన కార్లు కావచ్చు, ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే గురువు గారు జాతకంలో బలంగా ఉన్నారంటే ఒకటి చదువు అనేది బాగా వస్తుంది. తర్వాత ధనలాభాధిపతి అయ్యారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నెట్వర్క్ల ద్వారా అంటే ఏంటంటే చిన్న చిన్న కంపెనీలో పనిచేయడం ద్వారా ఇట్లా కాకుండా ఏంటంటే ఒక మేజర్గా ఒక పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేయడం కానీ, లేదంటే ఒక మంచి కమ్యూనిటీలో పనిచేయడం కానీ, లేదంటే ఒక మంచి బిజినెస్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా కానీ ఇలాంటి వాటి ద్వారా సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే ఏది కూడా లైఫ్లో తొందరగా రాదు. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన పరిస్థితులు అనేవి లైఫ్లో ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే లైఫ్లో ప్రథమార్థంలో ఒక 32-35 ఏళ్ల వయసు మధ్యలో వీళ్ళు ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా నమ్మేయడము, నమ్మేసి డబ్బులు ఇచ్చేయడము, వాళ్ళు ఎగ్గొట్టేయడము, ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు వాడు ఎగ్గొట్టేసాడంటే డబ్బులన్నీ మనమే కట్టాలి. ఈ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా ఈజీగా నమ్మి మోసపోయే అవకాశాలు అనేవి కుంభరాశి లేదా కుంభలగ్నంలో వాళ్ళకి లైఫ్లో ప్రథమార్థంలో బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత మనం స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు, తర్వాత వైవాహిక జీవితం ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పంచమ అష్టమాధిపతి మనకి బుధుడు అవుతారు. కాబట్టి కుంభరాశి లేదా కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మి మోసపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది స్నేహితుల ద్వారా కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రేమ ఇటువంటి విషయాల్లో కూడా నమ్మి మోసపోయే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే వీళ్ళు లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు చాలా సీరియస్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. వీళ్ళు ఎవరిని కూడా తొందరగా మోసం చేద్దామన్న ఉద్దేశం కావచ్చు ఇలాంటివి ఉండవు, కానీ వీళ్ళని మోసం చేసే అవకాశాలు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి సప్తమాధిపతి రవి అవుతారు. మన లగ్నాధిపతి అయిన శని కావచ్చు, లేదంటే కోలాడిగా తీసుకున్న రాహువు కావచ్చు, రవితోటి సరైన సఖ్యత అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈగో ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మకర కుంభ రాశుల్లో కావచ్చు, లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైతే శని యొక్క కారకత్వాలు ఉంటాయో అటువంటి సందర్భాలు వీళ్ళు ఫ్రీడమ్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఆపోజిట్లో కుంభలగ్నానికి మరీ ముఖ్యంగా రవి ఎప్పుడైతే సప్తమాధిపతి అయ్యారో వాళ్ళు ఏంటంటే వీళ్ళని కంట్రోల్లో ఉంచాలని చూడటము, తమ స్వేచ్ఛకి కాస్త ఇబ్బంది కలుగుతుందన్న సందర్భంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ జాతకంలో అసలు రవి ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారు అనేది కూడా పరిశీలన చేయాలి. మ్యారిటల్ లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ చిన్న ఫ్లక్చుయేషన్స్, ముఖ్యంగా ఈగో ఫీలింగ్స్ అనేవి వీళ్ళ మధ్యలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి పంచమానికి బుధుడు అధిపతి అవుతూ అష్టమానికి కూడా బుధుడే అధిపతి అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా లవ్ బ్రేకప్ రావడానికి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళని ప్రేమించే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం సంతానం ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. వివాహానికి లేదా ప్రేమకి సంబంధించిన విషయాల్లో తీసుకుంటే కుంభరాశి వారిలో కొంతమందిలో అనుమాన స్వభావం అనేది ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే అబ్సెషన్ వల్ల, అంటే వేరే వాళ్ళ మీద విపరీతమైన అబ్సెషన్ ఉండి తద్వారా అది కాస్త కొన్ని సందర్భాల్లో అనుమానాలు ఇలాంటి వాటికి దారి తీసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది మనం పూర్తిగా జాతకాన్ని చూసి కానీ చెప్పడానికి అవ్వదు. బట్ లగ్నం పరంగా లేదా రాశి పరంగా తీసుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశాలు కొంతమేర అయితే ఉంటూ ఉంటాయి. ఇక సంతానం పరంగా తీసుకుంటే ఇక్కడ మనకి పంచమాధిపతి బుధుడు అవుతారు, ఈయన అష్టమాధిపతి కూడా అయ్యారు. కాబట్టి సంతానం విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారని చెప్పుకోవాలి. వాళ్ళ మీద చాలా అబ్సెషన్ ఉంటుంది, చాలా ప్రేమగా కూడా ఉంటారు. అలానే వీళ్ళ పిల్లలు చాలా చురుకైన వారుగా, తెలివైన వారుగా ఉంటారని చెప్పుకోవాలి.
అయితే ఇక్కడ బుధుడు అష్టమాధిపతి అయ్యారు కాబట్టి అప్పుడప్పుడు సంతానానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, జాప్యాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మనం బుధుడి నుంచి పరిశీలన చేయాల్సి ఉంటుంది. బుధుడు ఒకవేళ శని లేదా కేతువులతోటి ఎటువంటి సంబంధమైనా సరే కలిగి ఉంటే అటువంటి సందర్భాల్లో సంతానం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం పూర్తిగా జాతకాన్ని పరిశీలన చేసి చెప్పడానికి మాత్రమే వీలవుతుంది. అండ్ కుంభరాశి వాళ్ళకి సంబంధించిన హాబీస్ ఇలాంటివి చెప్పుకుంటే కనుక సహజంగా కుంభరాశి వాళ్ళకి స్నేహితులు ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే వీళ్ళకి మంచి నెట్వర్క్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళేంటంటే స్నేహితులతో కలిసి బయట తిరగడానికి కావచ్చు, లేదు అంటే ఏదైనా సర్వీస్ చేయడానికి కావచ్చు, ఇలాంటి వాటికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలానే పుస్తక పఠనం కూడా చాలా మందిలో హాబీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ అలాంటి హాబీ అలవాటు చేసుకుందామన్న కోరిక కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యము ఇటువంటి వాటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకి 6, 8 స్థానాలు అనేవి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళకి 6వ స్థానం అనేది కర్కాటక రాశి అవుతుంది. అంటే చంద్రుడికి సంబంధించిన రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి ఫిజికల్గా కంటే కూడా సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విపరీతమైన ఓవర్ థింకింగ్ కావచ్చు, విపరీతమైన యాంగ్జైటీస్ కావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ప్రతి విషయానికి కూడా ఈజీగా డిప్రెస్ అయిపోవడం కావచ్చు, ఇలాంటివి వీళ్ళలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అసలు కుంభరాశి కుంభలగ్నానికి కోలాడు రాహు అయ్యారు కాబట్టి ఎప్పుడు కూడా మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ స్ట్రెస్ అనేది విపరీతంగా ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ స్ట్రెస్ కాస్త ఏంటంటే హెడేక్స్గా కావచ్చు, ఒక్కొక్కసారి మైగ్రేన్స్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే కుంభరాశి అంటే మనకి పిక్కలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మోకాళ్ళ కింద భాగం, అరికాలు, పిక్కలు ఇలాంటి వాటికి సంబంధించి కాస్త అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమందిలో విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే వీటితో పాటుగా ఏంటంటే రక్త ప్రసరణకి సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కాస్త ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ మనకి అష్టమాధిపతి బుధుడయ్యారు కాబట్టి మరలా నరాల సమస్యలు, ముఖ్యంగా హెడేక్స్, ఐసైటు, లేదంటే చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ అష్టమాధిపతి బుధుడయ్యారు, అలానే వ్యయాధిపతి శని భగవానుడయ్యారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ లగ్నం లేదా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కొంత ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. మహిళలో అయితే కనుక పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు కావచ్చు, లేదంటే మొహం మీద మొటిమలు లాంటివి ఎక్కువగా ఉండడము, ఇట్లాంటి సమస్యలను కూడా ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కుంభరాశి లేదా కుంభ లగ్నం వాళ్ళకి సంబంధించి లైఫ్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పుకుందాం. కుంభరాశి లేదా కుంభ లగ్నం వాళ్ళకి 24 ఏళ్ల వయసులో, 32 ఏళ్ల వయసులో, 40 ఏళ్ల వయసులో వాళ్ళ జీవితాన్ని మార్చేసే సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ టైంలో లైఫ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ రావడం, అప్పుడు దాకా ఏంటంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా ఈ వయసు వచ్చేసరికి అక్కడ వీళ్ళ జీవితాన్ని మార్చేసే విధంగా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ లాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వయసులో ఉన్నా, లేదంటే ఆ వయసు రేంజ్ దగ్గరలో ఉన్నా కూడా వచ్చే ఆపర్చునిటీస్ విషయంలో కాస్త ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఇక ఆఖరిగా రెమెడీస్ గురించి తెలుసుకుందాము. కుంభలగ్నం లేదా కుంభరాశికి శుక్రుడు రాజయోగ కారకుడు. జాతకంలో కనుక శుక్రుడు బలహీనంగా ఉంటే అనేక ఆటంకాల తర్వాత కానీ పనులు పూర్తి కావు, అదృష్టం తొందరగా కలిసి రాదు. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అలానే బుధుడు పంచమాధిపతి అవుతారు కాబట్టి విష్ణు సహస్రనామాలు చదువుకోండి. శని భగవానుడి కోసం కాలభైరవ అష్టకాలు చదువుకోండి.